Morning, madam. My name is J. Jagdishwar. I am studying 9th class at JPSS Bhavanpalli. My mandal name is Jannaram. My district name is Mancherial. My guide teacher name is D. Rajaya sir. నేను తయారు చేసిన పరికరం పేరు ద ఎలక్ట్రికల్ స్పైడర్ నెట్ రిమూవర్, ఏ హౌస్ కీపింగ్ టూల్ ఫర్ మల్టిపుల్ వర్క్స్. సాధారణంగా మా తల్లి ఇలా తిప్పుతూ బూజును నార్మల్ బూజు కర్రతో ఇలా తిప్పుతూ దులిపేది. ఇలా దులిపేటప్పుడు మన కళ్ళలో కానీ ముక్కులో కానీ మరియు నేలపై కానీ పడేది. ఇలా పడ్డప్పుడు కళ్ళలో పడ్డప్పుడు కంటి సంబంధిత వ్యాధులు మరియు ముక్కులో పడినప్పుడు శ్వాస సంబంధిత వ్యాధులు, నేలపై పడినప్పుడు నేలను మళ్ళీ శుభ్రం చేయవలసి వస్తుంది. ఇలాంటి సమస్యకు నేను మా బంధువులను మరియు మా మిత్రులను వీళ్ళందరి దగ్గర నేను సెర్చ్ చేశాను ఈ సమస్యను. అంతేకాకుండా ఇది ఇలా తిప్పుతూ మనం దింపేటప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ మరియు వృద్ధులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కండరాల నొప్పులు మరియు చేయి నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ముఖంపై పడితే మన ముఖంపై ర్యాషెస్ వంటి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మన పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. మనం ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ప్రాణాలను కోల్పోయాల్సి వస్తుంది. మా బంధువులు ఇలా దులిపేటప్పుడు ఆ సాలిడ్ వచ్చి డైరెక్ట్ కళ్ళలో పడడం వల్ల ఆసుపత్రికి వెళ్ళారు. అందుకోసం నేను ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా దీన్ని కొద్ది మార్పులతో ఈ వాష్ బేషన్, టాయిలెట్ బేషన్ వంటివి కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎలా అంటే డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, దానికి బిట్స్ ఎలా చేంజ్ చేసాము, దీనికి కూడా ఒక్కొక్క బిట్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే డీసీ సమయంతో ఈ పైన ఉన్న బూజు కర్ర తిరుగుతుంది. ఎలా అంటే ఈ లోపల మొత్తం వైర్. అంతేకాకుండా ఇది కనబడకుండా ఇక్కడ వెల్డింగ్ సాయంతో ఇట్లా 3 బిగించాను రేకులు లాంటివి. దానిపైన దాని మధ్యలో డీసీ మోటార్ బిగించాను. దాన్ని గట్టిగా ఉండడానికి క్లాంప్ బిగించాను. దీనికి బ్యాటరీస్ కూడా పెట్టాను. అంతేకాకుండా ఈ బ్యాటరీస్ వలన మరియు ఛార్జింగ్తో కరెంట్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే విద్యుత్ తరిగిపోతుంది అనుకుంటే సోలార్ని పెట్టి కూడా వాడుకోవచ్చు. ఇది డస్ట్బిన్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒక నట్టు ఉంటుంది. ఆ నట్టుని నేను దీనికి ఉన్న డీసీ మోటార్కి డైరెక్ట్ వెల్డింగ్ చేయించాను. ఇది బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది నార్మల్ బూజు కలర్లో ఉంటుంది. ఈ చీపురు ఇది నార్మల్ బూజు కలర్లో ఉండేది. ఇలా డస్ట్బిన్ ఏర్పరచుకున్నాను. ఈ డస్ట్బిన్ జస్ట్ ఇలా స్విచ్ ఆన్ చేయగానే ఈ లోపల ఉన్న వైర్లు ఉన్నాయి. లోపల అక్కడ వైర్ల సహాయంతో ఈ డీసీ మోటార్ తిరిగి దానిపైన ఉన్న చీపురు తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు ఇలా దీన్ని పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. ఇలా మనం స్విచ్ ఆన్ చేయగానే అది తిరిగి మొత్తం బూజుని సాలిడ్ని మొత్తం దీనికి చుట్టేసుకొని ఈ డబ్బాలో డస్ట్బిన్లో పడేస్తుంది. అంతేకాకుండా దీన్ని కొద్ది మార్పులతో ఫ్లోర్ క్లీనింగ్కు మరియు సీలింగ్ ఫ్యాన్, వాల్ పై ఉన్న ఫోటోలు, వాష్ బేసిన్, టాయిలెట్ బేసిన్ వంటివి కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసమని నేను ఇంకో పరికరాన్ని తయారు చేశాను. దాన్ని ఈ ఫ్లోర్ క్లీనింగ్ కానీ, అంతేకాకుండా ఈ వాష్ బేషన్ లాంటి క్లీనింగ్ కూడా ఇలా దీన్ని పెట్టుకొని అమర్చుకొని శుభ్రం చేసుకోవచ్చును. అంతేకాకుండా మనం ఇది ఎక్కువ ఉపయోగపడే ప్రదేశం మా స్కూల్లో కానీ కాలేజీలలో కానీ ఇలా పెట్టగానే తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో భోజనం శుభ్రం చేస్తుంది. అంతేకాకుండా వృద్ధులకు కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ మరియు మా తల్లికి కానీ చాలా ఉపయోగపడుతుందని ఈ పరికరం తయారు చేయడం జరిగింది. మా గైడ్ టీచర్ సహాయంతో, అంటే మా గైడ్ టీచర్ ఇచ్చిన సజెషన్స్, మా గైడ్ టీచర్ పర్యవేక్షణలో నేను ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. నేను ఇప్పుడు ఈ పరికరాన్ని తయారు చేశాను. నేను హైయర్ స్టడీలోకి వెళ్ళినప్పుడు దీన్ని ఇంకా అద్భుతంగా తయారు చేశాను. నాకు ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.